తర్వాత వారు ఉదయం ముందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగిదని అనుకొని వారికి సమూయేలు పేరు పెట్టారు. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయింది. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అవ్వకూడదు, తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వద్దునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండేను. కాబట్టి ఆమె పెనిమిడి ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వారికి పాలు అనిపించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మానిపించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలను ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చారు. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడా, నా ఏలిన వారి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించారు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వస్తున్నా. ఈ వాక్యంలో పిల్లలు ఏం తల్లిదండ్రులు పేర్లు ఏంటా? హన్నా, ఎల్కానా. అన్న ఎల్కానా నీకు పిల్లలు ఉన్నారా? లేదు. చాలా కాలం పిల్లలు లేదు, 20 ఏళ్ళ పిల్లలు లేదు. లేకపోతే భార్య ఏం చేసిందంటే, అయ్యో నీకు పిల్లలు లేకపోతే ఎట్ట, నేను పెళ్లి చెప్తాను నీకని పెళ్లి దాన్ని తీసుకొచ్చి భర్తకు మళ్ళీ పెళ్లి చేసింది. పెళ్లి బాగానే చేసింది. పెళ్ళి అంతసేపులే మాట్లాడింది. అక్క అక్క అందరి పక్కన బాగానే జరిగింది. పిల్ల పుట్టినంత వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే దానికి ఒక బిడ్డ పుట్టిందండి, బిడ్డ పుట్టగానే తీసుకొచ్చిన ఈ అమ్మాయి ఎటకాలను చేసిన అమ్మాయి నీచిగా కనిపించి కొద్ది ముద్దని నా పిల్లలు పుట్టుకుంటానంటావు, నా పిల్లలు పుట్టుకోవద్దు, నువ్వు అంటుకోవద్దు, నా పిల్లలు పట్టుకుంటూ గుర్తుకొని నేను కూర్చోని తప్పని ఇంట్లో పిల్లల్ని భర్తకు ఊహించింది. ఏమే కదా అన్న బాధపడతా ఏడుస్తూ ఉంటే భర్త వచ్చి అన్నాడు, నీకు 10 మంది పెరిగిట్లు 10 మంది కుమారులు కన్నా ఎక్కువ అని కాదా, నేను ఎందుకు ఏడుస్తావు అన్నా అని అన్నాడు. అంటే భర్త మాట ప్రకారంగా మనసు నెమ్మది లేదు. నెమ్మది లేక ఏడుస్తూ బయలుదేరి ప్రతి సంవత్సరం ఏటేటా యెరూషలేము మందిరానికి వెళ్తాడు. యెరూషలేము మందిరంలో ఇప్పుడు మందసం లేదు. ఈ మందసాన్ని ఎక్కడ పెట్టారు? షిలోహులో ఉన్న అక్కడున్న దేవాలయంలో దేవుని మందసాన్ని తీసుకెళ్ళి పెట్టారు. మందసం అంటే మీ అందరికీ తెలుసు. దాంట్లో పదాకిగా పలకలు, అహరోను చేతికర్ర, ఇంకేముంటుంది చెప్పాలి, బన్నా కలిగిన బంగారు పాత్ర 3 ఉంటాయి. దాన్ని ముట్టుకుంటేనే జనం ఏమైపోతారు? చచ్చిపోతారు. మందసాన్ని ఎవరు పెడితే వాళ్ళు తాకకూడదు. ఏముంది దుమ్ముంది, నాకు గొడవ తుమ్ముతానంటే కుదరదు. అయ్యో ఒడిగిపోతున్నట్టు పట్టుకున్నాడు ఒకడు. పట్టుకుంటే ఏమైపోయాడు? ఏమైందనా చనిపోయాడు. అంటే దేవుని మందసాన్ని ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు ఇట్లా ముట్టుకొని, అంటే దాంట్లో ఎవరున్నారు? దేవాది దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న చోటికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా ఎట్టా పడితే అట్లా దేవుడు ఉన్న ప్రాంతంలో నువ్వు వచ్చినప్పుడు ఆయన కనుదృష్టికి నువ్వు చూస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ఉన్న చోట నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. దేవుడు ఉన్న చోట నీ నడక బాగుండాలి. దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు సమర్పించుకోవాలి. దేవుడికి అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టే పశ్చాత్తాప హృదయం ఉంటే అప్పుడు నీ మీద దీవెనలు వస్తాయి, ఆశీర్వాదం వస్తాయి, నీకున్న కొదవలు తెచ్చబడతాయి. నీ కుటుంబంలో నీ బిడ్డకున్న కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు సమస్తాన్ని తీసేపోతున్నాడు దేవుడు. అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ దేవుడు కష్టకాలం నుండి విడిపించి క్షేమంతో నింపి ఆశీర్వాదకరమైన జీవితాలు మీ బిడ్డలకి నీకు దేవుడు దయచేయుగాక. ఆమేన్. షిలోహు మందిరం ఉంది. మందిరంలోకి ఎందుకే ఉన్నారు జనం అంతా? అక్కడ మందసం ఉంది. మందసం ఉంటే దేవుడు అక్కడ చేసిన ప్రార్థనని వింటాడు. నిజమైన ఆత్మ కలిగిన చోటే ప్రార్థన చేయాలి.
ఆత్మలేని ప్రార్థన చేసే ప్రయోజనం ఉందండి. మన బాప్టిస్ట్ సంఘాలు అనకూడదు, మేము లోదన సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు నామక ప్రార్థన చదువుతాం. క్రమమే నేను కాదని అంటున్నా. దైవజనుడు ప్రార్థన చేయడు, దైవజనరాలు ప్రార్థన చేయదు. సంఘంలోకి వచ్చే పెట్టిన గంటలు అయిపోతుంది కదని గబా వెళ్తున్నారు. ఆత్మలన్నీ ఎటువైపు వెళ్తున్నాయి? పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆత్మలో నడిపింపును నడిపించి దైవజనుడు ఎక్కడున్నాడో ఎత్తుకోవాలి. ఆత్మ నడిపింపు లేని చోట నీ కార్యాలు జరగకపోగా నీ ఇంటి మీదకి దేవుని యొక్క కొమ్మరకపడదు. ఇంట్లో ప్రార్థన చేసుకునే చాలా మంది నువ్వంటే చేసుకుంటావేమో, అందరూ చేసుకోగలుగుతారా ఏమా? కొంతమంది దైవజనుడు చెప్తేనే చేస్తారు, కొంతమందికి తెలియదు, ప్రార్థన చేసుకోవడం రాదు. మా దైవజనుడు చెప్పాడమ్మా, మా వదిన అంటది, ఆరోనయ్య గారు నాకు చెప్పాడు, ఇదిగో అమ్మ నేను అటు చేస్తున్నాను ప్రార్థన, నేను చేసుకున్నానని చెప్పుద్ది వదిన. ఆరోనయ్య గారు అంటాడమ్మా, మాకు ఇదిగో 100 గంటల ప్రార్థన పెడితే 100 గంటల గ్రూపులన్నీ ఆశ్రమాలకి ప్రార్థన చేయాలి మేము వెళ్ళి అంటాం. మరి అక్కడికి నడిపింపకుండా సంఘాలు లేదు. నడిపింపు అక్కడ ఎవరు ఉంటారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. నిజంగా ప్రార్థన చేసి పట్టుకుంటానేమో ఆత్మదేవుడు మాట్లాడపడుతున్నా. ఊరికే ఉంటుందా సేవ అంటే? నా మీద ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో కనపడుతున్నావు. నన్ను ఎవరు బంధించబోతున్నారా? నా పరిచయని ఎవరు బంధించబోతున్నారా? నన్ను ఎవరు తాగుతో కట్టేయాలనుకున్నారా? ఎవరు నన్ను బాధకు గురి చేయాలనుకున్నారా? అవి కూడా బయటపరుస్తూ ఉంటాడు దేవుడు. నేను ప్రార్థన చేసుకుంటా, తప్పించేయ బంధాలని తప్పించేయ. వద్దయ్య నాకు శక్తి లేదు, నేను ఎదుర్కోలేను, నాకు వద్దయ్య అలాంటి అని ప్రభుని అడుగుకుంటా ఉంటా. ఇప్పుడు మీతో చెప్తున్నా, ఆత్మదేవుడి కార్యాలు దేవుడు ఉన్న కాదు. శిలోకులో ఎక్కడ ఏమున్నాడు? ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి, శిలోకులో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి అన్నం ఏం చెప్తుంది? అయ్యా నా తోడు వాళ్ళు పిల్లలు ఒకడైపోయారు, 2 అయిపోయారు, 3 అందే. ఎవరమ్మా? పెనిందా? 3 కానీ 3 పెట్టుకొని అసలు తోడుకోవడం నోటుతోడుకోవడం ఎంత ఏడ్చిందో అన్న. అయ్యా బిడ్డలు లేకపోవడం వల్ల నాకు అవమానాలు, నిందలు. నిజంగా అప్పుడప్పుడు చాలామంది పిల్లలు నాకు చెప్తా ఉంటారు, తోడుకోళ్ళ పిల్లలు ఎత్తుకుంటే ఏ గుడిపోతే నా పిల్లలు ఎత్తుకోండి అంటారు. పెళ్ళి 4 ఏళ్ళు అయితే తోడుకోళ్ళ పిల్లలు పిల్లలు అందుకుంటే ఊరుకున్నారా? ఊరుకోవట్లేదు. కాలాలు మారిపోయింది, మనుషులు మాటలతో గుచ్చుతున్నారు. ఆనాటి కాలంలో కూడా ఉంది ఇదే బాధ. అన్నాకున్న శ్రమను బట్టి శిలోహులోని మందిరానికి వచ్చింది. వచ్చి ఏం చేసిందో తెలుసా? దేవుడు ఉన్నాడు అనుకుందాం, బొక్కవారలో పడుకోండి, మోకాలు వేసి ప్రార్థన చేయలేదేమో. నాకు తెలిసి ఒక దైవజనుడు అన్నాడు, ఆమె స్థూలకాయురాలు, అందుకే మోకాళ్ళు అయిపోయింది అన్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, ఆమె శరీరం నలిగిపోయింది, ఓపిక లేదు, ఇక బొక్కవారుగా పడుకున్నట్టే ఉండిపోయింది. లోపల ముసుకేసుకున్నట్టు ముసుకేసుకుని బొక్కవారుగా పడుకోండి, 2 చేతులు నమస్కారం చేస్తా పడుకోండి. నేను చేస్తా సాగిపోయి నమస్కారం దగ్గర. ఆ నమస్కారం చేసినప్పుడు ముఖం ఎక్కడ ఉంది? నేల కాదు. నేల కానీ ఏడుస్తూ ఉందంట. కన్నీరు విడుస్తుంటే ఈ చీర ఇదంతా తడిసిపోయి, జలుబుతో తడిసిపోయి, సొల్లు కారిపోతా ఓ మూలుగులు విడుస్తుంటే ఏలి వచ్చాడంట గుళ్ళకి. మరి ద్రాక్షరసం దాగి మొత్తులు వేయబడుంటా. ఎంత ద్రాక్షరసం దాగొచ్చా? ఆ ప్రాంతంలో వాళ్ళంతా ద్రాక్షరసం తాగుతారు. ద్రాక్షరసం తాగితే నిద్ర మొత్తొచ్చు. ద్రాక్షరసం తాగితే మొత్తులో ఎంతసేపు పడుకున్నా వెలుగురదు. అందుకే నిజంగా నిద్ర పట్టిన వాళ్ళందరూ నల్ల ద్రాక్షకాయ రసం తాగి ఒళ్ళు నిద్ర వచ్చింది. నల్ల ద్రాక్షకాయ రసం. రక్తం లేని కూడా నల్ల ద్రాక్ష జ్యూస్ తాగొచ్చు. మంచి హెల్దీ అన్నమాట. ఆ జ్యూస్ తాగొచ్చావా? నువ్వు పడుకొని వసలు పడుకొని ఏడుస్తున్నావని చెప్పారు. ఏడుతున్నావు వల్ల ఏంది అట్లా పడుకొని లేవేంది? ఎన్ని మొత్తాలు పడుకున్నావేందిలే అయ్యి వెళ్ళినవాడా అని మొదలుపెట్టి, అయ్యా నాకైతే మొత్తుగానయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో మొరచుకుంటున్నాను అయ్యా. అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నా తోడుకోవాలనే మాటలు తప్పునయ్యా. ఆ మాటలకి నేను నా గుండెలో అంతా కొమ్మరించుకుంటున్నానయ్యా. నేను కొమ్మరించుకుంటుంది దేవుడు చెప్పుకుంటున్నానయ్యా. నేను ఏమి యాక్షన్ చేయలేదు, నేను ఏ ముందు తాగలేదు, నేను ఏ పాడు పని చేయలేదయ్యా. నా గుండెలో ఉన్న బాధ అంతా చెప్పుకుంటున్నాను. నిజంగా మా అమ్ములు 60 ఏమైనా ప్రార్థన చేసింది నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ మాత్రించుకున్నా. అసలు అమ్ములు ఎడుతుంటే నా గుండె కదిలిపోయింది. ఎందుకు కదిలిపోయిందో తెలియదు. ఉపవాసం ఉన్నా నేను అప్పుడు. మా అమ్మ ఎందుకు అట్లుండాలి ప్రభు అని అడుగుతుంది.
మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించని ఒక చిన్న పిల్ల ప్రార్థన చేయడం టాబ్లెట్ మార్చేసేసాడు. దేవుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న డాక్టర్ హృదయాన్ని పే చేసేసాడు. మన ప్రార్థన, కూతురు ప్రార్థన, అమ్ముడు ప్రార్థన, మక్కాయ ప్రార్థన, అన్ని ప్రార్థనలు సంఘ ప్రార్థన ఏకమైపోయింది. మా బుజ్జికి దేవుడు స్వతంత్రించాడు. హల్లెలూయా. రేపు నాని కూడా మాట్లాడకపోతే నేను పెట్టాలి. అసలు నేను ఉపవాస ప్రార్థన 6 రోజులు చేసింది ఈ కుటుంబం కోసం, ఇంకా బుజ్జి కోసం. ఈ బుజ్జి కూడా మామూలు అయిపోయింది, కావాలని చూసుకోండి. దాని అమాయకత్వం అంతా పోయింది, నార్మల్ అయిపోతుంది. దేవుడు నాకు చూపించాడు, తెలివైన దానిగా మారుస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పెన్షన్ ఇవ్వబోతున్నాను అన్నాడు. 6,000 పెన్షన్ రాబోతుంది బుజ్జికి. పెన్షన్ వచ్చిన ఆనవాళ్ళు కూడా ముందుకు వచ్చి చేసింది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇస్తే అప్పగలిగిన ఉన్నారా? చెప్పలేదు. మా బుజ్జిని బాగు చేసి దేవుడు ఆయన ప్రతి చేతబడి కానీ తిరిగిపోవును కాక, అంధకార శక్తులు లయమైపోవును కాక, దాని బిడ్డల మీదకి దాని మీదకి వచ్చిన ప్రతి చేతబడి శక్తి యొక్క పవర్ విరిగిపోవును కాక అని యేసు నామములో స్తోత్రం. అట్లాగే హన్నా ఏడుస్తా ఉంది, హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది. కుమ్మరించి 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 ఏడుస్తూ ఉండి ఏవి అన్న మాటలు చెప్పింది. నా తోడుకోవాలి ఇంకే మాటలు తక్కువలేకపోతున్నానయ్యా, అందుకే నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానంటే లేచి, సరే అట్టయితే పర్వాలేదులే, వచ్చి ఈ రోజు కానీ కొడుకు పుడతాడు, లేచి వెళ్ళంటే అమ్మా దేవుడికి ఏమని చెప్పుకుందో తెలుసా, నాకు మగ పిల్లనే మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డను తీసుకొచ్చేసి ఇదే గుళ్ళో నేను వదిలేసేసాను. ఇక నేను తీసుకెళ్ళి నా కొడుకని ముద్దాడటం, ఇంట్లో పెట్టుకోవటం, పెళ్లి చేస్తాం ఏమి కాదయ్యా, నీ మందులు వదిలేకపోయినా దేవుడు అమ్మాని విన్నాడండి. విని ఇంటికి వెళ్ళనే అన్నాని ఎల్కనాని అది సంతోషంగా టైంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని కడుపు వచ్చేసింది, గర్భవతి అయింది. గర్భవతి అయినాక చక్కని కొడుకుని అన్నాడు. దేవుడికి పెట్టుకున్న మొర విన్నాడా కదా. అందుకే నీ హృదయాన్ని కుమ్మరించుకోవడం నేర్చుకోవాలి. నీకే అవసరం ఉంది? నీ బిడ్డ ఉద్యోగాలు కావాలా, మార్పులు కావాలా, సమాధానము కావాలా, నీ బిడ్డ స్థితి మారిపోవాలా, నీ కొడుకు గొప్పడవాలా, నరుడు మారిపోవాలా, చేయగలిగిన సమర్థుడైన దేవుడి దగ్గర మొదలుపెట్టుకోవాలి. సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. నీ బిడ్డ ఉద్యోగాలు దయచేయుగాక, నీ అల్లుడిని మార్చుగాక, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసేసి సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తుగాక. ఆమేన్. అన్నా ఇచ్చిన దేవుడు ఈడా, అన్నా ఇచ్చాడా? ఇస్తే కొడుకుని అయితే అయిపోయిందిలే, అవన్నీ అయిపోయిందిగా, ఇంకేంటి ఇచ్చేదని కొడుకు ఇంటిగా పెట్టుకున్నామా. భర్త ప్రతి ఏట ఏటంటే అందరితో పాటు రాహన్నా వెళ్దాం అన్నాడు. లేదయ్యా నేను మొక్కుకున్నా దేవుడి దగ్గర, నా బిడ్డ పాలు మానేసినంత వరకు నేను రాను. పిల్లోడు పాలు మాత్రం అయిపోయినాక నా బిడ్డను తీసుకొచ్చి నేను దేవాలయంలో విడిచిపెట్టేసేయాలి. నీకు తెలుసు ఈ సంగతి, నేను మొక్కున్నానని నీకు చెప్పుకున్నా. నేను నా భర్త కావాలి నిజంగా కొడుకు ఎత్తుకొని ముడుచుకుంటాయి. ఎంత సంతోషించుకుంటే లేక పుట్టిన బిడ్డ అంటే నన్ను అడగని నేను చెప్తా. లేక పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో నేను అనుభవించిన మొదలు. అందుకే ఒక్క రోజు మా అమ్మ దగ్గర వచ్చాను. ప్రేమ ఎంత ప్రేమ ఉంటుంది మరి, అంత ప్రేమగా 3 సంవత్సరాలు పాలించి పాలు మానిపించేసి అసలు ఆ బిడ్డను తీసుకొని లేత గొర్రె పొట్టేళ్ళ తీసుకొని లేత తోడలు తీసుకొని మెత్తని పిండిని తీసుకొని మొక్కుబడికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని ఈ శిలోహు మందిరంలోనికి భర్తతో పాటు బిడ్డను తీసుకొని బిడ్డకి యెహోవాను పుట్టించి బిడ్డను తీసుకొని బయలుదేరి శిలోహు మందిరానికి వచ్చి కొడుకు చెవిలో చెప్పింది. గుడ్డోడు అప్పుడప్పుడే మాట్లాడుతున్నాయి, అయ్యా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. దైవజనుడు ఏమి ఇక్కడ కూర్చొని ఉన్నాడు కుర్చీలో. దైవజనుడి దగ్గర తీసుకొచ్చింది. దైవజనుడు లావుగా ఉన్నాడు. అయ్యా నా ఏళ్ళవాడా, ఆనాడు మొక్కుకొని దేవుడి సన్నిధిలో ఏడ్చి నీకు చెప్పుకొని వెళ్ళిన భాగ్యాన్ని నేనేనయ్యా. నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. ఇదిగో నాకు కొడుకునిచ్చాడయ్యా. ఇదిగోనయ్యా ఈ కొడుకేనయ్యా, 3 ఏళ్ళు పాలిచ్చానయ్యా. ఇదిగో పెంచాడయ్యా, పాలు మరిచాడయ్యా. ఇదిగో వీడిని తీసుకొచ్చానయ్యా, నీకు అప్పు చెప్పేస్తానయ్యా. ఇదిగో నా కొడుకుని తీసుకయ్యా. ఎంత గుండెపోయాడు లేక పుట్టిన కొడుకు. ఆ కొడుకుని దేవాలయంలో శాంత ఉదయం నిర్ణయించుకొని తీసుకొచ్చి ఏమి చెప్పి అమ్మ చెప్తే కొట్టాడు. అట్టగేనమ్మా నేను ఉంటానమ్మా, కడవకమ్మా అన్నాడు కూర్చున్నాడు. అంటే తల్లి అంది, నాన్న ఏలి గారు ఏం చెబితే చెయ్యి నాన్న, ఏలి గారు ఏ పని చెప్పినా నువ్వు చెయ్యి.
చేయనని మాత్రం అనబాకయ్యా, ఎవరు చెప్పబాకయ్యా, ఇదిగో దైవజనుడికి ఏ పనైనా నువ్వు చేయాలయ్యా, అందుకే నేను ఇక్కడ ఇస్తున్నానని చెప్పి కొడుకు ముచ్చట చెప్పి దేవాలయం దాటి బయటికి వెళ్ళి కింద పడి దొరికి ఏడ్చినట్టు అన్న. ఇక్కడ రాయబడి లేదు, కానీ ఒక్కగానొక్క కొడుకుని వదిలేసేసి వెళ్ళిపోయేటప్పుడు నా తండ్రి, నా దేవా, పేరు కదిలిపోతుందయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బిడ్డని నీ దగ్గర వదిలిపెట్టా, నేను రక్షించలేను, నా వల్ల కాదు, నీ చేతులకు ఇచ్చేసానయ్యా, నేను వెళుతున్నాను ప్రభు, నాకు ఇంకెవరు సంతానం లేరు, ఒక్క బిడ్డని నాకు ఇచ్చేవయ్యా, ఈ బిడ్డని దేవాలయానికి ఇచ్చేసానయ్యా, నాకు ఇక పిల్లలు లేరు ప్రభు అని ఏడిస్తే దేవుడు మా అన్నాన్ని మళ్ళీ రక్షించాడు. ఎంతమంది పిల్లలు ఉంటే చూడండి, 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానములకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను, ఎంతమంది కుమారులు? 3 కుమారులను, 2 కుమార్తెలను కనెను. ఎంతమంది అమ్మ ఇప్పుడు? 5. సమూయేలు కాక 5 పిల్లలు. ఈ లోపల ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడో చెప్తాను, జాగ్రత్తగా. ఏలి అన్నాడు, ఎక్కడ కూర్చున్న ఏలి అన్నాడు, ఏ సమూయేలు బట్టలు ఎత్తురయ్యా, మంచిగా ఎత్తురు, మంచిగా ఎత్తురు. తప్పు మంచిగా సమూయేలు అన్నదన్న చేయగలగా చేయగలుగుతున్నాను, పొగడించుకోవడం గుడ్డి చేసి చేయగలుగుతున్నాను. సమూయేలు నేను బాత్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్ వీడెత్తురా, చెవు తీసుకున్నాను, వెనకాల నీళ్ళు పోస్తున్నాడు. ఏలి అంట కాళ్ళ మీద కూర్చోలేడంట, రాయి మీద కూర్చొని కింద లెట్టుకు పెడితే ఒక దైవజనుడు చెప్పి పసుపులోడు కడిగాడు. దేవుడికి త్యాగం చేయడంలో, దైవజనుడికి సహాయం చేయడంలో, పిల్లలు హెల్ప్ చేయడం అనేది దేవుడు బైబిల్ చెప్తున్న పాఠం ఇది. దైవజనుడికి సేవ చేయడం అనేది వరం, గుర్తుపెట్టుకోండి, వరం అది. ఆ దైవజనుడికి అంత సేవ చేసి పిల్లోడు అన్నీ ఆయన బట్టలు చూడండి, చిన్ని పిల్లోడు ఏంటో ఆయన బట్టలు ఇవ్వడంట, ఆయన పక్కలేసేవాడంట, ఆయన ఏం చెబితే అది చేయమని అమ్మ చెప్పింది కాబట్టి అదే చేస్తున్నాడు. దైవజనుడు చెప్పాడంట, ఏలి అయ్యా ఇదిగో ఇక్కడ మానసం ఉంది, గుడ్లో నూనె పెడతానా నీకు, ఇక్కడ ఈ దీపం ఎప్పుడు ఇదిగో వెలుగుతూ ఉండాలి, దీపం ఆరిపోయిందా దేవుడు నిన్ను చెప్పిస్తాడు, జాగ్రత్త. ఈ గుడ్లో నూనె పెట్టిన నూనె ఇది అయిపోకముందే నువ్వు గుడ్లో తీసి ఇది నిండేస్తా ఉండాలి. రేతులు నిద్రపో, పొగలు నిద్రపో, నువ్వేమన్నా చేయి, దీన్ని మాత్రం నువ్వు ఆరిపోవడానికి వీల్లేదని చెప్పాడు. పిల్లోడు నిద్రపోయేవాడు సాపేసుకొని, మందసం పక్కనే సాపేసుకొని మందసం దగ్గర పడుకొని, అయ్యా అసలు నూనె అయిపోతుందేమో, నాయన లేవటం మరి నూనె పోస్తాడు. పిల్లోడు మరి దీపం వెలిగించడమే, దేవుడికి స్తోత్రం. బాగా ఎదుగుతూ ఉన్నాడేమో, నిండా 10 ఏళ్ళు కూడా లేవు. చూద్దాం 10 ఇక్కడ ఎన్నో అధ్యాయం అంటే 3వ అధ్యాయంలో రండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షం వద్దుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్కు రాట్లా. ఎందుకు రాట్లా? జాగ్రత్తగా వినండి, చెప్తాను. దేవాలయంలోకి చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు, మందసంలోని వస్తున్నారు, హన్నాలాగా వస్తున్నారు, చాలా అందమైన వాళ్ళు వస్తున్నారు, సుందరమైన చీర పెట్టుకుని మంచిగా తెల్లగా ఉండేవాళ్ళు వస్తున్నారు. దేవుడు ఉన్నాడని వస్తుంది. వచ్చి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఎంత ఉండగానే నోటికి గొడ్డ పెట్టేసి చెట్టు పెట్టేసి ఆ అమ్మాయి నాకు వెళ్ళిపోయి ఏలి కొడుకుని చేపించేసాడు. ఏలి కొడుకులు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి బాడీ చేశాడు. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి తెలియక భార్యతో భర్తతో కలిసి వెళ్ళేటప్పుడు నువ్వు చెడిపోయావు, నా పొద్దుని భర్త భార్యను వదిలేశాను. ఆ భార్య ఏం చేస్తుంది? ఏదో ఒకటి వేసుకుని చచ్చిపోవాలి. ఎట్టా అనేక మంది కాపడాలు తీసేసేసాడు. కొడుకులు ఏలి కొడుకులు ఊళ్ళో బలి అర్పించడానికి పలహారం తెచ్చారు. ఈ పలహారం నేంగానే మంచి మంచి ఎత్తి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టా, ఈ పలహారం అంత సగం తీసుకెళ్ళి పెట్టా, మీకు లేదా కొంచెం కొంచెం పెడదాం అందరికి అని నేను అన్నానంటే దేవుడికి అనుకోవచ్చు తెలుసా. వండాదంతా పంచాలి,
ఆయనకి ప్రతిష్ఠ చేయాలి, ముందు ప్రార్థన చేయాలి. ఈ పలహారం తెచ్చినందుకు కృతజ్ఞతగా ప్రభుకి కొట్టాలి, కొట్ట స్థుతులు చెప్పాలి. తెచ్చింది ఎందుకో కారణం ఆయనకి చెప్పి ప్రార్థన చేసినాక దైవజనుడికి ముందు పెట్టాలి. అవునా? అదే చేస్తుంది. దైవజనుడికి మా అయ్యగారు ఉన్నాడు కోతుపల్లిలో, మా అయ్యగారికి 3 పట్లు పెట్టాలి. ఏదైనా ఎందుకు పెడతారు? దైవజనుడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో 3 పట్లు పెట్టాలి. అది నియమం, దేవుడు పెట్టిన నియమం. దైవజనురాలకు పెట్టాక మిగిలిన పలహారాన్ని సంతృప్తిగా అందరూ పంచుకోవాలి. అంతేగాని దైవజనుడికి ముందే ప్రార్థన చేయకముందే పలహారం రాకని సగం ఎత్తికెళ్ళిపోయి రే ఏంట్రా నువ్వు గొరిపడని తెచ్చావు కాదని అట్లా జబ్బ మాంసం కావాలి నాకు, నువ్వు వండి నాకు వేసే కూరని ఎదలకొద్దు, తొడ మాంసం ఇచ్చేసే మా దైవజనుడు మా ఏలి కొడుకులు వండుకు తింటారు అని గొరిపొడ్డలో నుంచి 2 తొడలు కొడుకు తీసుకెళ్ళాడు. వీళ్ళేమి ఏడ్చేవాడు, అయ్యా కూర తినాక దేవుడికి తీసి పక్కన పెట్టి దేవుడికి కూరతో లాగి కొండలో వేసి అక్కడ పెట్టినా మిగిలినంతా మీరు తీసుకోండి అయ్యా బాబు, లేకపోయినా పర్వాలేదు అని అంటే ఎవరను అని కొట్టి అక్కడ కూర వండక ముందే తొడలు కొట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వండుకొని ఇష్టానుసారంగా తిని తాగి ఆడగలు పాడు చేస్తా ఉంటా ఉంటే మొరపెట్టిన మొరలన్నీ దేవుడు ఏం చేశాడట? ఆలకించేయని మనసులో పెట్టుకొని దేవుడు కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. అది ఇక్కడ పాట 3వ అధ్యాయంలో రండి. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. 3 దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మనస్సుమున్న యెహోవా మందిరములో పట్టుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. అతని చిత్తం అంటే నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానని అతను నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పగా ఎన్నిసార్లు అయిందట? 4 సార్లు. ఒకసారి ఏలి వదులుతాడుకుని అతడు పుట్టాడు తెలియదు చెప్పాడు కదా. దేవుడి స్వామి ఎప్పుడు ఎలా నేను అనలేదు ఇంగ్లీష్ ఫస్ట్ నేను పేరు పెట్టి ఉండగానే పోయి తెలియదు ఉన్నాయ్యా ఉన్నాను స్వరం అనగానే ఎంత సంతోషం కలుగుతో మీకు తెలియదు స్వరం. అయితే ఈ పుట్టాడు ఏలికి చూడడం వెళ్ళాడు. రెండోసారి వెళ్ళాడు, నేను తెరవలేదు పోయి పుట్టువా. 3వసారి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు ఏలికి స్ట్రైక్ అయ్యి దేవుడు ఈ బుడ్డోని పిలుస్తున్నాడు, ఈ బుడ్డోడు దేవుడి స్వరాన్ని వింటున్నాడు అని అర్థం చేసుకొని ఏమని చెప్పాడంటే, నాయనా సమూయేలు ఈసారి దేవుడిని నాకు పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, సెలవీయ్యా అని అన్నాడు. ఈసారి చెప్పినాక బుడ్డోడికి అర్థమైంది. ఎప్పుడు పడుకున్నాడు మళ్ళీ సామ్య మనసం దగ్గర పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు దేవుడు చెవులకు చేసి చెవి దగ్గర సమూయేలు వెంటనే మోకరించి చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా. అప్పుడు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి నచ్చాడు బొడ్డోడు చేసే పరిచయం నచ్చింది, బొడ్డోడు చేసే కార్యాలన్నీ నచ్చింది. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడు? గుడిలో పరిచయం చేస్తున్నా బాలుడైన సమూయేలును దర్శించడానికి దేవుడు వచ్చాడు. నువ్వు కూడా దేవుడి పరిచయంలో ఉన్నావా? దేవుడి పని యథార్థంగా జరిపిస్తున్నావా? దేవుడి పని కోసం పరిగెత్తుతున్నావా? దేవుడి పని కోసం ఆత్మను సంపాదిస్తున్నావా? దేవుడి పని కోసం పరిగెత్తుతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ సమయంలో నీకు కూడా స్వరం కావాలా? స్వరం కావాలంటే దేవుడి పనిలో ఉండాలి. స్వరం కావాలి అంటే దేవుడి పని యథార్థంగా చేయాలి. స్వరం కావాలంటే అన్నిటిలో తగ్గించుకోవాలి. స్వరం కావాలి అంటే నిన్ను నువ్వు తగ్గించేసుకుంటా ప్రభు పదాల దగ్గరికి వచ్చుంటే నీకు కూడా స్వరం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతాగా. దేవుడు మీతో కూడా మాట్లాడుగా. నేను దాని 8th క్లాస్ చదువుతుంది. నేను ఉపవాస ప్రాంతంలో ఉన్నప్పుడు 21 రోజులు ఉపవాస ప్రాంతం చేస్తూ ఉంటే నేను డాలీ కోసం చేస్తున్నాను. నా బిడ్డలు కూడా ఆత్మతో నింపై ప్రార్థన చేస్తుంటే తెల్లారట ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న పెళ్లి కూతురు డ్రెస్ వేసుకున్న నైట్ వేసుకున్న ఒక అమ్మాయి వచ్చి మరి నువ్వు అరబిక్ లాంగ్వేజ్ నేర్చుకో, అరబిక్ లాంగ్వేజ్ కావాలి, ఆ లాంగ్వేజ్ నేర్చుకో, నువ్వు నేర్చుకోవాలి, ఆ లాంగ్వేజ్ నీకు అది కావాలి, భవిష్యత్తులో నేర్చుకోవాలని చెప్పింది. అది తుళ్ళిపడలేదు. అసలు 5కి ఎప్పుడు కాదు ప్రేరైపోయి ఉంది. నేను బైబిల్ చదువుకున్నా. అప్పుడు నా రోజు మమ్మీ అరబిక్ లాంగ్వేజ్ ఏంటి, అరబిక్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది, నన్ను ఎవరు నేర్చుకోమని చెప్తున్నారు మమ్మీ చెవి దగ్గరికి వచ్చి అని నాకు చెప్పింది. నాన్న
యేసయ్య మాట్లాడిన భాష అన్నిటి లాంగ్వేజ్ నాన్న. ఆ భాషను హీబ్రూ నేర్చుకోమన్నారు. నేను భవిష్యత్తు స్వార్థ ప్రకటిస్తారేమో నేర్చుకోవాలన్నాను నేను. అంటే నెట్లో సెర్చ్ కొట్టింది, దాన్ని చదువుతున్నానంటే తొందరగా వచ్చేస్తున్నట్టు లాంగ్వేజ్. కొన్ని నేర్చుకుంది, కొంతకాలం తర్వాత 10th క్లాస్ వచ్చేసింది, పూర్తిగా నేర్చుకోలేదు. కానీ దేవుడు చెప్పాడే లేదా అంటే దేవుడు పలుకుతున్నాడు. పక్కన గుర్తుపెట్టుకొని యథార్థతను బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీలో కల్మషం లేని మనసును బట్టి నీ దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుని ఆత్మ వచ్చింది, దేవుని స్వరం వచ్చింది, దేవుడు నీతో ఏం చేయాలో కూడా చెబుతా ఉంటాడు. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా తెలంగాణ చెప్తాను. ఖచ్చితంగా 4:30 అంటే ఇది అట్టకు వీలేదు. నేను ఒకసారి 12 గంటలు కొట్టుకుంటాను. అయినా లే 4 మోకాళ్ళు ఏం లేదు, మోకాళ్ళు వేయించినే స్థితులు చెప్తా ఉంటే అసలు తెలియకుండా నేను నోరే ప్రార్థన చేసేస్తా ఉంటాను. తెలియదు అసలు నోరే ప్రార్థన చేసేస్తా ఉంటాను. ఒకరోజు స్వామి పేరు వచ్చింది, ఒక్కొక్క రోజు మా బుజ్జి పేరు వచ్చి పోయి కొట్టుకుంటా ఉండదు. బుజ్జి పేరే ఇక ఒక రోజు ప్రశాంత్ పేరు వచ్చింది. స్వస్థత ఇచ్చారుగా అన్నాడు. ఆ రోజంతా చేశాను, స్వస్థత ఇచ్చారు అన్నాడు. ఆ భారం నీకు కూడా పెట్టాను అన్నాడు. ఇదిగో నువ్వు చేసి ప్రార్థన చేసావు, ఆ భారం నీ వెనక రప్పించానుగా పోగొట్టాను అది అన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తమో సాధ్యం. అట్లాగే బాగుంది సమయంలో కూడా ఎవరి స్వామి వచ్చిందా? ఏమని చెప్పాడు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఒకటే చెప్పాడు. నేను ఏలి కొడుకులు ఇద్దరిని ఒకే రోజు నాకు చంపాలనుకుంటున్నాను. మాట విను, జాగ్రత్తగా విను. ఒకే రోజు చంపుతా. ఎందుకంటే దుర్మార్గం పనులు చేస్తున్నారు. ఊళ్ళోకి వచ్చి ఆడపిల్లలందరూ పాడు చేశారు. నా పిల్లలు అనేకులు అన్యాయంగా అయిపోయారు, జీవితాలు పాడైపోయారు. వాళ్ళు పాస్టర్గా లేరు, ఏలి చెప్పిన మాట వినలేదు. కాబట్టి నా కుటుంబం మీద శాపం తీసుకొస్తున్నాను, నేను వదిలిపెట్టను, చెప్పు మాట అని దేవుని స్వామి వెళ్ళిపోయింది. పొద్దున్న ఏలి అక్కడ పుట్టండి ఎలా సమయంలో ఎట్లా ఎడా అయితే దేవుడు ఏం చెప్పాడు? అయ్యో నాకు భయం అవుతుందన్నాడు. ఒక్కొక్కయ్యా చెప్పలేదా? శాపం అంతా నీ మీదకి వచ్చింది. అక్కడి చెప్తాను, ఆమె శాపం రావద్దు. దేవుడు నాకు చెప్పి ఎన్ని చెప్తానే, అయ్యా నీ కొడుకులు చర్చిలోకి వచ్చి ఆడపిల్లలందరినీ పాడు చేశారంట అయ్యా. ఆయన గట్ట కోపం వచ్చిందంట. కోపం వచ్చి నీ కొడుకుల్ని నిన్ను ఒకరోజునే చంపుతానన్నాడు అయ్యా. నన్ను ఏం చేయమంటావు అయ్యా? నేను ఇదే విన్నానయ్యా, నాకు ఎందుకంటే ఏమీ వినపడలేదయ్యా అని చెప్తే, సెలవిచ్చిన వాడు పైవాడు, సెలవిచ్చిన వాడిని అడ్డుపడటానికి శక్తి నాకు లేదు లేదు. ఆయన చిత్తమైన దాన్నే జరగనే ఏలి అన్నాడు. ఎందుకంటే ఏలి కొడుకులు దుర్మార్గులు అని తెలుసు. ఒకసారి కొడుతుంది అన్నాడు, ఒరే దేవుడు బిడ్డలు చర్చిలోకి వచ్చేది వాళ్ళ జోలికి వెళ్తారు ఎందుకురా? వాళ్ళ జోలికి వెళ్తే యెహోవా పగ తీర్చుకుంటాడు రా. ఒరే యెహోవా పగ తీర్చుకుంటే మీరు తట్టుకోలేరు రా. అరే ఎంతలో లేకుండా చేసేస్తాడు రా ఆయన. వద్దయ్యా వద్దయ్యా అని చెప్తే ఒక్కడే లేదు. గుర్తుపెట్టుకోండి, నిజంగానే ఒక టైం రానే వచ్చేసేసింది. అది ఎక్కడొచ్చిందో చూద్దాం. చూడండి, మొదటి సమయం గ్రంథము 4వ అధ్యాయము 4వ త్వరగా ముగించాను నేను. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయడమై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్ముడు యుద్ధ పంక్తులుగా తీర్చుకోగా వారు యుద్ధంలో కలుసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యుద్ధకు ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది ఏమయ్యారంట? చచ్చిపోయారు. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చారు కొడుకులు, నానా యుద్ధం చేయడానికి మా వల్ల కావట్లేదు ఫిలిష్తీయులతో, నువ్వు ఆ గుళ్ళో మనసుని ఇవ్వ, మాకు ఎత్తుకెళ్తాను. మనసును ఎత్తుకెళ్తే యుద్ధంలో మేము గెలుస్తామన్నా, మాకు ఈనానా మనసని నాన్న అంటే, మరి వద్దురా దేవుడిని తీసుకెళ్ళకుండా వద్దురా వద్దురా అని బతికినాడు. కొడుకుని వినకోకుండా గబగబా మనసాన్ని తీసుకొని యుద్ధంలో మనసాన్ని తీసుకెళ్ళి చదివిస్తే టైం కాదు దానికి వెళ్ళిపోతాం. ఈ మనసును తీసుకొని యుద్ధంలోకి ఎప్పుడైతే తీసుకెళ్ళారో మనస్సు ఉండా కాడ ముట్టుకుంటే చచ్చిపోతారు అసలు జనం లెక్కైతే. ఫిలిష్తీయులు మనసు నాన్న వచ్చిందనగానే అమ్మో ఆ యుద్ధ భూమిలోకి రోషము కలిగిన యెహోవా దేవుడు వచ్చాడు రా. ఒరే మా పని అయిపోయింది, ఇంకేముండరా. వాళ్ళ దేవుడు వచ్చాడంటే భూమిని తలకిందులు చేస్తాడు రా. అరే మనం గెలవలేం. ఆ దేవుడు అంటే ఏంటనుకున్నారు? ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆయన, ఎరుకోవాళ్ళ కూర్చిన దేవుడు ఆయన. ఆయన మాట ఇస్తే నోటితో సెలవిస్తే అగిరి కూర్చుంది ఆకాశం నుంచి. మీకు తెలవదురా, వద్దురా. ఒరే ఆయన గొప్ప దేవుడు రా, మన పని అయిపోయిందిరా అని అనుకుంటా వెళ్ళిపోదాం అనుకున్న టయానికి
ఆడలో ఒక మూర్ఖుడు ఒకడు ఉండి మాంసం అయితే నేను చచ్చిపోతా మీకు ఎదురుగా ఆగడ నేను వెళ్తానని వెళ్ళి ఓపి విన్యాసం కత్తులతో అట్లా తలకాయని తరిగేసేసాడు. స్తోత్రం. ఒక్కసారి చేతిలో ఉన్న మనసు ఉంది, చేతిలోనే ఉంది. బైబిల్ ఉంది నా దగ్గర. నాకేంటి బైబిల్, నేను తప్పు చేస్తే నాకేంటి మేము అనుకోవాలి. అగ్ని బైబిల్ పట్టుకున్నాడు అబద్ధం ఆడితే పనికిరాడు. బైబిల్ పుట్టుకున్నాడు చెడ్డ పని చేస్తే పనికిరాడు. ఈ బైబిల్ పుట్టుకొని అబద్ధ ప్రవక్తలాగా బయలుదేరితే అబద్ధ ప్రవక్తలైన హోప్ని అసలు తనను తరిగి వేసిన దేవుడు ఖచ్చితంగా తరిగి వేస్తాడు. ఎవరిని వదలు పెట్టుకోండి. ఎందుకంటే బైబిల్ ప్రార్థన దేవుడి పని అంటే ఏంటి? మారు అన్నాడు. నేను వయసులో ఉన్నాను, ఆడదాన్ని కని పెట్టుకోవాలని అనిపిదా? అమ్మాయిలు పెట్టుకోవాలనిపిదా? నాకు నేను ఆడతాను అనుకున్నాను ఉండదా? పెట్టెలు భాగంగా అనుకోవా? కానీ దేవుని శక్తి వచ్చినాక, ఆయన నాగటి మీద చేయి వేసినాక చెప్పినట్టు వింటాగట్టమే నీ పని. కుదరదయ్యా అన్నావా తలకాయ తీసేస్తుంది, వెళ్ళిపోతా వేరే వాళ్ళు పెట్టుకుంటారు. రోషము కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, కఠినంగా శిక్షించే దేవుడు నా దేవుడు. ప్రేమలో అమితమైన ప్రేమను చూపిస్తాడు, అమితమైన కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. జాగ్రత్త. తప్పు చేస్తే రాత్రి దర్శనం వచ్చేసింది, రాత్రి కాలం చేసేసింది. నువ్వు తప్పు చేసావుగా, నువ్వు మాట్లాడినావుగా, నువ్వు ఇది అన్నావుగా, అది అన్నావుగా, రేతులు చెప్పేసి పశ్చాత్తాపడి మోకాళ్ళ మీద వచ్చేసింది. చెప్పండి. అందుకే ఇప్పుడు మీతో అంటున్నా, ఎప్పుడు కూడా దేవుని నమ్మి బాప్తిసం పొందిన నువ్వు పొరపాటున కూడా అబద్ధాలు ఆడవాక. శిక్షలో నీ జాగ్రత్త. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతము మరణము. మరణం వచ్చే ముందు మన ఒంట్లోకి ఏమొస్తాయి తెలుసా? రోగాలు వస్తాయి. ముందు రోగాలు వచ్చి మన పాపాలు ఎక్కువైపోతే రోగాలు ముదిరిపోయిపోతే మరణంగా మార్చబడుతుంది. అందుకే మనం ఎలా ఉండాలంటే పవిత్ర ఆత్మతో నింపబడి ఉండాలి. ఇద్దరు దేవుడి మందిరంలో ఉంటా, దేవాలయంలోకి వచ్చే మనుషులు పాడు చేస్తే దేవుడికి ఉంటాడా? అందుకే దేవుడి సొమ్ము తినకూడదు, దేవుడి డబ్బులు ముట్టుకోకూడదు, దేవాలయం పెట్టే డబ్బులు తీసుకోకూడదు, కానుకలు పెట్టే డబ్బులు ముట్టుకోకూడదు, కానుకలకు సంబంధించి తీసుకోకూడదు, దేవాలయం నుంచి గ్లాస్ ఎత్తుకెళ్ళకూడదు. దేవాలయం సామాను ఏది ముట్టుకున్నా ఆనాడు ఎవరి దగ్గరికి బెల్షెస్సర్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్కి ఉపస్థితిని రాశాడు. గుర్తుందా మీ అందరికీ? త్రాసులో పెట్టి చూసి తీర్పు తెచ్చే దేవుడు మన దేవుడు. గుర్తుపెట్టుకోండి. దేవాలయంలోకి ప్రతిష్టాపనలు తేవాలి, కానీ దేవాలయంలో ఒప్పుకోకూడదమ్మా. మరి దేవుడు పగతించుకున్నట్టు వచ్చేసేసింది. కొన్ని వినాశం విషయంలో దేవుడు పగతించుకోవడానికి రెడీ అయిపోయాడు, వచ్చేసాడు. ఒక ఫిలిస్తీని చేతిలో 2 తలకాయలు తగ్గొట్టేసి కింద పడేసేసాడు. ఈ మందసాన్ని చేతితో పట్టుకొని కాళ్ళతో తొక్కుని తీసుకెళ్ళాడు. కానీ ఆయనకి ఏమైనా అయిందా? ఎందుకని అది దేవుడు ఎరిగినోళ్ళ తెలియదా? దేవుడు మనసు అంటే ఏంటో అది తెలియదు. ఏదో పెట్టి అనుకున్నారు. ఆ పెట్టి తీసుకెళ్ళి ఎవరు ముందు పెట్టారు? దాగోను గుళ్ళో దాగోను దేవత 100 అడుగులు ఎత్తులో ఉందంట. ఆ దాగోను దేవత ముందు పెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు. పెడితే ఆ పెట్టి అక్కడ ఉండమే దేవత అంట బొక్కవాకులు పడిపోయిందంట. పడిపోయాడు. మన దేవత పడిపోయిందిరా, నెక్స్ట్ రెడీరా అని అందరూ కలిసి నిలబెట్టారంట. నిలబెట్టి మళ్ళీ తలుపులు వేసుకొని మనసాన్ని ఆడబెట్టిపోయారంట. 2వ రోజు వచ్చేసరికి కదా దాగోను గుళ్ళో బొమ్మ ముందుకు పడిపోయి తలకాయ, చేతులు, కాళ్ళు, నడుము మొక్క చెక్కలైపోయిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా, ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వస్తున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడు, యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. హల్లెలూయా. దేవతలు బతుకు దేవుడి ముందు ఒక్క వాళ్ళ పడిపోయింది దేవత. ఈ ఎప్పుడైతే మనసాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారో, దేవుడి గుళ్ళో పెట్టారో, ఊర్లో వాళ్ళందరూ వాష్రూమ్కి వెళ్ళే చోట శరీరంలో పుట్టుకొచ్చింది.
కూర్చోలేకపోతున్నారంట, కూర్చోలేకపోతున్నారు. సీక్రెట్ ప్లేస్లు, సంకల్లో, ముక్కుల్లో, నోట్లో సెకండ్లు అక్కడ వచ్చి తినడానికి నోరు లేదు, వాసన పీల్చుకోవడానికి ముక్కు లేదు, వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు, కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. వాళ్ళ స్థితి దెబ్బతిరిగిపోయింది. అప్పుడు వాళ్ళలో ఒక పెద్దవాడు అన్నాడు, ఒక వృద్ధుడు అన్నాడు, అరే ఆడ దేవుడు శక్తివంతుడురా, ఆయనతో పెట్టుకున్నారు మీరు. ఆయన వచ్చినందువల్లే ఇది జరిగిందని నాకు అనుమానం వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం రండి అని పెద్దలు అందరూ కూర్చొని ఏమని ఆలోచించారంటే, అరే ఈ దేవుడు నిజమైన శక్తివంతుడైన దేవుడు అయితే మనం ఒక కొత్త బడిని తయారు చేద్దాం. కొత్త బడిని తయారు చేసి అప్పుడే ఈయన పాడి ఆవుని తీసుకొద్దాం. పాడి ఆవు అంటే అప్పుడే ఈయన పిల్లలు వదులుతామా కమ్మ గారు? గేదెలు లాక్కి కడుగుతావు అసలు ముందు నువ్వు కడగలేవు, రాదు దోండదు అసలు. అప్పుడే ఈయన పిల్లలు వద్ది అసలు రావు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా? ఆ దేవుడికి శక్తి లేదని నిరూపించడానికి ప్లాన్ వేసి ఒక కొత్త బడిని చేయించి 2 పాడి ఆవులు అప్పుడే ఇన్ని అంట, రేత్రిని అంట, పొద్దున్నే లాక్కొచ్చేసి పచ్చి బాలింత్రాలైన ఆ ఆవులు తీసుకొచ్చేసి మెడకేదో పట్టిడి పెడతారంట కదా, ఆ పట్టిడి కూడా ఏమీ పెట్టుకోకుండా తీసుకొచ్చేసేసి బండి కింద పెట్టి మందసం మీద పైన మందసం పెట్టి వాళ్ళు సెకండ్లు వచ్చినందుకు గుర్తుగా 5 బంగారం సెకండ్లు, తర్వాత చాలా 10 కుక్కలు పెరిగి మొత్తం చివరి పంట తిరిగేసేస్తాయి అంట. అందుకే 5 10 ఒక్క రూపాయలు తయారు చేసి యెహోవా దేవుడికి అర్పణగా పెట్టి పెట్లో పెట్టి తోడటానికి మనిషి ఎవడో లేడు. 2 పాడి ఆవులు తీసుకెళ్ళాలి. ఆ దారి ఎట్టుందంటే మనం పొలంలోకి వెళ్ళే డొంక రోడ్డు చూసారా? ట్రాక్టర్ పుట్టి కూడా పడుతుంది, మన ఒకసారి ఎత్తుగా వచ్చింది, ఒకసారి కిందకి వెళ్ళింది ఎత్తుగా వచ్చింది. అట్ట కూడా కాదంట, రాళ్ళు గుట్టలు అంట, బెస్సెస్ మార్గం రాళ్ళు, కొండ రాళ్ళు అంట. ఈ బండిని తోలికెళ్ళడానికి మనిషి ఎవడో లేడు. ఈ పాడి ఆవులు 2 మాట్లాడుకున్నాయి అంట. అబ్బా దేవుడు పని చేసే టైం వచ్చిందే మనకి. నిజంగా నువ్వు కూడా పాడి ఆవులే మారు. దేవుడు పని చేసే సమయమేమో, దేవాలయంలోకి మనుషులు నడిపించే సమయమేమో. లేవాలి, దేవుడి పని కోసం లేవాలి. ఇది దేవుడి పని. ఆ బాలింతరాలైన 2 ఆవులు అనుకుంటున్నాయంట. దేవుడు ఇచ్చిన పని చచ్చిపోయినా పర్లేదు, మన పిల్లలకు ఒక మాట చెప్పుకోవాలి మనం అనుకొని పిల్లలతో చెప్పినాయంట, మేము లేకపోయినా మీరు ఏడవద్దు, అరవద్దు, మౌనంగా ఉండండి. నేను వెళ్ళి ఇదిగో ఈ ఆవులు మేము పిల్లలతో చెప్పినాయంట, మేము మళ్ళీ మీకు కనపడకపోవచ్చు, అయినా మీరు మా కోసం ఏడవద్దు, మమ్మల్ని గుర్చి చేసుకోవద్దని పిల్లలకి చెప్పి 2 పాడి ఆవులు భుజం మీద కాడి పెట్టుకొని దేవుడిని పని చేయడానికి సిద్ధపడి ఒదిగి 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 మందసం కింద పడిపోకూడదే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు పచ్చి బాలింత వల్లే మన బాలింతగానే ఉన్నాము. తెచ్చుకోండి పిల్లలు అన్నప్పుడు నా ఒళ్ళు పచ్చి పుడిపెళ్ళే ఉంది. మా అమ్మ అనేది ఎప్పుడు నేనే లేపేదే, నిన్ను తిండి కూడా కొడుకుందని లేగలేవా అని పుట్లు నొప్పి వచ్చి కొడుకున్న పని ఎట్లా లేపమ్మా అనేది లేపి కూర్చోబెట్టి అమ్మ నేను ఆ కుట్లు నొప్పితో బాధపడేదాన్ని. బాలింతరాలు ఎలా ఉంటుంది? బాగా నొప్పులతో ఒక రకంగా ఉంటుంది. పచ్చి బాలింతరాలు అది 2 ఆవులు ఒంటి మీద కాడి పెట్టుంది. దాన్ని మోస్తా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గుట్ట మెట్ట మార్గాలు ఆ ప్రాంతంలో ఉన్న వెళుతూ ఉన్నప్పుడు ఆ గుట్టలో దిగినప్పుడు బండి ఒరిగిపోతుంది. వరకూడదు అని జాగ్రత్త పడుతున్నారు. ఆ బండి మీద ఉన్న దేవుని మందసం పడిపోకుండా జాగ్రత్తగా దాన్ని అట్లాగే ఉంచి ఒళ్ళంతా కుదించుకొని గొయ్యొచ్చినప్పుడు మెల్లిగా దింపి మెల్లిగా పైకి ఎక్కుతా ఆవులు ప్రశాంతంగా ఆ మందసం పడిపోకుండా క్షేమంగా వెచ్చనసు మార్గము గుండా తీసుకొని యెహోషువ పొలంలోకి వెళ్ళిన దాకా ఓడ్చుకుని చెప్పండి. పాడి ఆవులు చేసిన త్యాగం చేస్తున్నావా దేవుని కోసం? దేవుని మనసాన్ని మోయడానికి, దేవుని పనికి నేడు రేపు యేసయ్య రాకడ చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. నువ్వు వెళ్ళిపోయినాక, నువ్వు చచ్చిపోయినాక భూమి మీద నా కోసం నువ్వేం పని చేసేవారు అడిగితే నువ్వు రేపు ఏం చెప్తావు? దేవుడికి గుర్తుపెట్టుకో. వెళ్ళినాకయ్యా నీ కోసం నిన్న ఆత్మలు నేను దేవుడి కోసం సంపాదించాను, దేవాలయానికి నడిపించాను, దేవాలయ పరిచర్య చేశానయ్యా అని మాట్లాడడానికి దగ్గర ఉన్నాయా సాక్ష్యాలు? మరి రేపు దేవుడు అడిగితే సమాధానం ఎక్కడా? దేవుడి పని కోసం నేను పంపాడు. భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడానికి నువ్వు రాలేదు ఇక్కడ భూమి మీదకే. గుర్తుపెట్టుకో. నీకు ఫ్రీగా గాలిచ్చి, ఫ్రీగా నీడిచ్చి, ఫ్రీగా అన్ని ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి, నువ్వు నిద్రపోతున్నప్పుడు తన స్తోత్రాలు పెట్టి నీ బిడ్డలని నేను కాపాడుతున్న దేవుడికి
తెచ్చుకో ఒకసారి. కృతజ్ఞతగా దేవుడి కోసం కృతజ్ఞతగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడి కోసం చేసే పని ఏదో అది ఆయన లెక్కలో వచ్చుతో లేదో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేయండి. ఆత్మల సంపాదన అని చెప్పింది. మార్క్స్ వార్త 16:16 అంటాడు, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించి అందరినీ నా శిష్యులుగా మార్చండి అన్నాడు. అది ఆయన చెప్పిన పరిమాణం. పాడి ఆవులైతే క్షేమంగా వెళ్ళిందాకంట ఫిలిస్తీ సర్దారులంట నోట్లో సిగరెట్ వేసుకొని, అరే ఈ ఆవులు 2 బండాడు వారేసి చేసి రాకపోతే చూడరు, ₹1,00,000 ఒకడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు చాలా గొప్పడు రావు, ఆ బండికి ఏమీ కాదు, ₹1,00,000 నేను పెడతాను. ₹1,00,000 బండి క్షేమంగా బిజినెస్ మార్గంలోకి వెళ్తామే. ₹1,00,000 యెహోవా దేవుడి పేరట రాసిన చేశారంట. దేవుడికి స్తోత్రం. ఫిలిస్తీయులు కోరుకున్నట్టుగా బండి కూలిపోయిందా? మనసు పడిపోయిందా? మన కిందకి క్షేమంగా యెహోషువ పొలంలోకి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడి సర్వశక్తి మనకు గుర్తుపెట్టుకో. నువ్వు కూడా దేవుడిని మొయ్యి, నీ భుజాల మీద దేవుని మనసాన్ని పెట్టుకో. క్షేమంగా ఉంటుంది నీ జీవితం. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ ఇల్లు గుట్ట మెట్టగా ఎప్పుడు కష్టాలు వస్తాయా? కష్టాలన్నీ తొలగిపోవాలంటే దేవుని మనసాన్ని మొయ్యాలి. దేవుని మనసు నీ ఒంటి మీద ఉంటే సురక్షితంగా క్షేమంగా నువ్వు ఒడ్డుకు చేరుతావు. ఆ ఒడ్డుని చేరాలి అంటే నువ్వు దేవుని మనసాన్ని మొయ్యాలి. దేవుని మనసు అంటే దేవుని వాక్యము. ఈ వాక్యం విని అనేకులకి పంచేదానిగా నువ్వు మార్చబడాలి. ఈ వాక్యం పంచినప్పుడు నీ ఇంట్లో సర్వ సమృద్ధి కలుగుతుంది. నీ ఇంటిని దేవుడు దీవిస్తాడు. నీ కొదువులన్నీ తీరుస్తాడు. ఏది కావాలో అడిగి చూడు. ఆయనకు అసాధ్యమైందండి ఏది లేదు. మనసం వెళ్ళిపోయింది. ఎక్కడ ఏం జరిగిందో చెప్తాను నేనండి. ఏలి కూర్చొని ఉన్నాడు. అబ్బాయి ఎవరో పరిగెత్తుకొత్తా అంటున్నాడు. ఎవరున్నాడు? అయ్యా నీ కొడుకులు ఎవరు చచ్చిపోయారయ్యా. ఏలితో చెప్పాడు. ముసలివాడైంది ఏలి కూర్చోనండి. అబ్బాయి నా కొడుకులు కాదురా, మనసం ఏమైందిరా? మనసం కట్టబడింది అయ్యా. మనసం కట్టబడిందా? అమ్మో నా దేవుడు పిలిస్తే చెక్కేడా? నా దేవుడు ఎక్కడానికి ఇల్లేదురా అంటానే ఉన్నాడు. బహుస్థూలకాయడేమో పక్కగా పడిపోయాడట. మేర విరిగి అక్కడ ఇప్పుడు ఇంట్లో ఏలి చచ్చిపోయాడు. ఏలి 2 కొడుకులు చచ్చిపోయాడు. ఫినెహాసు భార్య కడుతూ ఉన్నది 9 నెలల కడుతాడు. అయ్యో నా భర్త చచ్చిపోయాడా, నా మామ చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయాడు, ప్రభావం పోయిందని 2 కాళ్ళు నేలకేసేసేసి బిడ్డను కని ఏమంటే ఆమె కూడా చచ్చిపోయాడు. పిల్లడు మాత్రం కాబోతుందని పేరు పెట్టారు. ఇప్పుడు ఇంట్లో శవాలు కొట్టుబెట్టునే శవాలు ఊరంతా ఏం చెప్పుకుంటున్నారుగా వచ్చేసింది శాపం. ఏంటి వెళ్తే దేవుడిని మోసం చేస్తారంట. వీళ్ళు దేవుడి తనని పేరు పెట్టి దొంగనంటే ఆడతారంటరా. దేవుడు చేయబట్టి అది చేశాడు. చీరలు పొలవలుగా చెప్పుకొని బైబిల్ గ్రంథంలో కూడా చేశాడు. దేవుడు చూసుకోండి. అంటే దేవుని పేరట మోసాలు చేయొచ్చా? దేవుని పేరట అబద్ధాలు అనొచ్చా? దేవాలయానికి వచ్చి రోత పనులు చేయొచ్చా? దేవాలయంలో వచ్చిన స్త్రీలను చూడొచ్చా? దేవాలయంలో వచ్చిన స్త్రీలను చెరిపితే దేవుడు ఒప్పుకుంటాడా? తండ్రిగా మారాలి పురుషుడు, స్త్రీ తల్లిగా మారాలి. సంఘంలో ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రిగా ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండి దేవుని పనిని యథార్థంగా ఆ పాడి ఆవులు మోసినట్టుగా పాడి ఆవులు మోసిన అనుభవంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చి పరలోకం చేరేంత వరకు సంఘాన్ని నడిపించుకోవాలి. అది ప్రవహించిన పరిచర్య. ఏ ఇంట్లో ఒక్కసారి 4 శవాలు కొట్టుకుంటే దేవుని తీర్పు ఎట్లా ఉంటుందిరా బాబు, దేవుడు ఎవరు పెట్టుకోకూడదురా అని అందరూ చెప్పుకుంటా ఉంటే ప్రతి ఒక్కడు వణికిపోయి తప్పు చేసేవాళ్ళు కూడా మానేశారంట. పాపం జోలికి వెళ్ళలేదంట. పవిత్రంగా బతికారంట. లోకం మళ్ళీ నడుచుకోకుండా జాగ్రత్తగా బతికినట్టుగా ఈ బైబిల్ మనం తెలియపరుస్తూ ఉంది. బాగుంటుంది. బాగుంటుంది. సమయాలిక ఆ ముసలాయన చచ్చిపోయిన కానించి ఆ సమయాలు హన్నా కన్నా కొడుకు ఆ దేవాలయానికి యాజకుడు అయ్యాడు. ఏలికి బదులుగా సమూయేలు యాజకుడు అయ్యాడు. వచ్చిన వాళ్ళకి సమూయేలు ఏం చేస్తాడు? చేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే దేవుడు చివర ఏం చెబుతున్నాడు? స్వాగంతో చెబుతున్నాడు, ఇదిగో నేనే హుషారి ఆరోగ్యంగా నింపుతున్నాను చెప్పాను. అమ్మకి చెప్పు, ఇదిగో బుజ్జికి స్వస్థత ఇచ్చానని చెప్పు అంటే సమయాలు చెబుతున్నాడు. ఏంటి? ఇదిగో సమయం మార్చానని చెప్పు, అన్నవాడికి ఉద్యోగం ఇచ్చానని చెప్పు, అమ్మకి ఉద్యోగం ఇచ్చానని చెప్పు, ఇదిగో హేమాశాలకు ఉద్యోగం ఇచ్చానని చెప్పు, నాని భవిష్యత్తని చెప్పు. ఇవన్నీ చెవి దగ్గరికి వచ్చేసి పడాలగా ఎవరికే? సమూయేలుకి. సమూయేలు స్వరంతో వినేవాడు. సమూయేలు ప్రార్థన చేస్తే గార్ధబాలు పోతే అయ్యా గాడిదలు పోయి అంట ఉన్నాయి. అయ్యా ఓ కొండ మేకల స్థలంలో ఉన్నాయి గాడిదలు. ఎట్లా మనం
వెళ్తే అక్కడే ఉండేవి. నిజంగా మాకు కూడా అక్కడ దర్శనాలు వచ్చిన మా భయం కలిగి బంగారము పోగులు ఉంగరం పోయి ఒక అమ్మాయి ఈ మధ్య 4 రోజులు పోగులు ఉంగరం పోతే ఆ పిల్ల జ్యోతి ఫోన్ చేసి, ఆంటీ మీకు దర్శనాలు అవుతాయి అనగా నా పోగులు ఉంగరం ఏడాది చెప్పాము, కొద్ది ప్రార్థన చేసి చెప్పాము. ఆ మాట్లాడుతూనే ఉన్నాను. ఒక ఉపాసన ఉన్న కళ్ళు మూసాను. అమ్మాయి ప్రార్థన చేస్తుందా, ప్రేరేపిస్తుందని మాట్లాడకపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో గొడుగేసుకొని ఒక మడత కట్టు కట్టి పచ్చిగట్టి ఆయన ఆ గొడుగేసుకున్న ఆయన చేతిలో ఏలాడు ఉంగరమో పట్టుకోదు. ఆ నాన్న ఏం చేసింది, ఆమె దొంగతనం ఎత్తారంటే నేనంటే చెప్తాను అన్నాడు. రాష్ట్రం గారు చెప్పిందిరా తీర గొడవలు ఇవన్నీ మొత్తం తిరిగితే గొడవలు ఒకటి మమ్మల్ని తీసేసేసి దొరికినా. దేవుడు ఇప్పుడు గొడుగు అంటే యజమాని, నా యజమాని ఈరు కాబట్టి ఈయన చూపిస్తాడు. మీ యజమాని పేరు గొడుగు అంటే అదే గొడుగు లేదమ్మా అంటారు. భర్త చచ్చిపోయినా ఏమంటారమ్మా, గొడుగు లేదు, గొడుగు లేదమ్మా పాప వాళ్ళకి అంటారు. లేదు, దాని మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి, గుణతో ఆలోచించాలి. దేవుడు దర్శనాలు ఎట్టబడితే అట్ట కాదు. కొన్ని విషయాలు బయటపరచబడుతూ ఉన్నప్పుడు భయం కలుగుతుంది. అట్లాగే గాడిదలు పోతే గాడిదలు పోయి చెప్పేవాడు, ఇంకా పిల్లలు తప్పిపోతే తప్పి పిల్లలు దొరికారని చెప్పేవాడు. ఆయన సమూయేలు చచ్చిపోయేంత వరకు సౌలుకి ఎంతో గెలుస్తావా గెలవో కూడా చెప్పేవాడు. చచ్చిపోయినా కూడా మరి చచ్చిపోయిన కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సౌలు ఎన్నోలో ఉన్న కర్ణపిశాచి దగ్గరికి పోయి సమూయేలు విలువ అంటే సమూయేలు వచ్చి నేడు నువ్వు నాతో కూడా రేపు టైంకి ఉంటావు అన్నాడు. అట్లాగే సౌలు 3 కొడుకులు చచ్చిపోయాడు అన్న మాట. సమూయేలు దేవుడి పేట పుట్టాడు అన్న కోరుకొని కానీ ఇచ్చేసినందుకు అన్న బిడ్డగా ఉన్న సమూయేలుని దేవుడు అన్నాడు విడవలేదు. స్తోత్రం. కూడా దేవునికి పడతావు ఎందుకు? దేవుడు పని చేయించుకో. ఎప్పుడు చేయి వదలడు దేవుడు, ఆశీర్వదిస్తాడు, గొప్పలను చేస్తాడు. మా నానిని సేవకు సమర్పించుకుంటారని బుజ్జి గారు అంటున్నారు. నిజంగా అమ్ములు కూడా చేయాలంటాడు. ఏసత్వం అబ్బాయి నాతో మాట్లాడతా అమ్ములు కూడా పరిచయం చేయాలంటాడు అబ్బాయి. నిజంగా కోరిక చాలా గొప్ప సంగతి. ఆ కోరిక ప్రకారంగా ఈ నాని నోరు తెరవబడును గాక, వీడి చెయ్యి కాలు సరిపోను గాక, వాడి తల్లి కోరిక తీర్చి వీడు 100 ఏళ్ళు బ్రతికి స్వార్థ ప్రకటించేవాడిగా దేవుడు వీడిని ఆశీర్వదించును గాక. దేవుడు వీడి కుటుంబంలో గొప్ప పేరు ఖ్యాతి తెచ్చే పిల్లగా మా అమ్ముని దేవుడు దీవించి గొప్ప ఆఫీసర్ క్యాప్ ఉద్యోగాన్ని దేవుడు దానికి దయచేయగాక. హర్షి కూడా దేవుడు దీవించి తల్లిదండ్రులు పెద్ద కుమార్తెగా ఉంటుంది కాబట్టి దేవుడి బిడ్డను కూడా రాబోతున్న కాలంలో ఉద్యోగస్తులు చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సామీని మార్చును గాక. ఆమేన్. ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న ఉషాని సురేష్ దేవుడు ఏకమైనట్టుగా చేసి ఈ 3వ సంవత్సరంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసి జనాలు వైపు నడిచేటట్టుగా చేసి దేవుడు ఆ కుటుంబాన్ని నిలుపును గాక. ఆమేన్. కేవలం అరిచేసి దీవించి గొడవపై ప్రేమ పుట్టించును గాక. ఆమేన్. ప్రశాంతిని దీవించి హేమాశాలను కూడా దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు కొద్ది మాట్లాడతారు దేవుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎక్కువసేపు చెప్పాను కూడా అందరికి వందనాలు. దేవుడి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు. వాక్యం బోధించడానికి శక్తిని పంపించిన తండ్రి వందనాలు. సమయం వంటి జీవితాన్ని మాకు దయచేసి ప్రభావ వృద్ధాప్యం వచ్చేంత వరకు స్వరం స్వరం మీరే బాధ్యత మాకు దయచేసి మీరు ఎక్కడ చాటవచ్చు ఎట్లా మొత్తం వేసుకోవాలి. మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకోవాలి. ఏసై నామములో అడుగుచున్నాను. ఆమేన్.